గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్. నేను జ్యోత్స్న. ఎస్, నిన్న మార్నింగ్ నుండి అంటే నిన్న ప్రారంభం నుండి చివరి వరకు కూడా మార్కెట్స్ అనేవి ఒడిదుడుకులతోనే ఉన్నాయి. చివరిగా చూసుకున్నట్లయితే ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. ఎస్టర్డే చూద్దాం ఒకసారి. సెన్సెక్స్ 3 పాయింట్లు లాభపడి 29,921 వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ చూసుకున్నట్లయితే 10 పాయింట్లు లాభపడి 9,314 వద్ద క్లోజ్ అయింది. ఇక ఇవాళ మేజర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఐసిఐసిఐ ఇవాళ రిజల్ట్ ప్రకటించనుంది. దీని ఎఫెక్ట్ మార్కెట్పై ఉండనుంది. అయితే ఇక Q4 రిజల్ట్స్ విషయానికి వద్దాం. టీబీజెడ్, డిహెచ్ఎఫ్ఎల్, అజంతా ఫార్మా, ఎల్ఎన్టీ టెక్నాలజీస్, వీమార్ట్ రిజల్ట్స్ వంటి కంపెనీస్ వాటి యొక్క రిజల్ట్స్ ప్రకటించనున్నాయి. ఇక నిన్న ఒడిదుడుకులకు రీజన్ ఏంటి, ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా కాలర్స్ అడిగినటువంటి డౌట్స్ని క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ అనిల్ గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. చెప్పండి సార్, నిన్న ప్రారంభం నుండి చివరి వరకు కూడా మార్కెట్స్ అనేవి ఒడిదుడుకులతోనే ఉన్నాయి. చివరిగా చూసుకున్నట్లయితే ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. వాట్ ఇస్ ద రీజన్? నిన్న బిగినింగ్లో మార్కెట్స్ దాదాపు 100 పాయింట్లు లాభపడింది సెన్సెక్స్. ఆ తర్వాత 1 అవర్ తర్వాతనే మార్కెట్స్ మళ్ళీ నష్టాలకు దారుకున్నాయి. సో ఆ తర్వాత మళ్ళీ కొద్దిగా కోలుకున్నప్పటికీ ఫ్లాట్గానే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద ఓవరాల్గా చూస్తే నిన్న వోలటైల్ సెషన్ విత్ స్వింగ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పొచ్చు. సో ముఖ్యంగా మేజర్ కారణాలు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్. సో మార్కెట్స్ హయ్యర్ లెవెల్స్లో ఉన్నాయి. చాలా స్టాక్స్ బాగా పెరిగాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్, అదేవిధంగా లార్జ్ క్యాప్స్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఓవరాల్గా చూస్తే ఇండెక్స్ కూడా దాదాపు 13% పెరిగింది జనవరి నుంచి. ఆ విషయాలను పక్కన పెడితే ఇంకా యుఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, నిన్న యుఎస్ ఫెడ్ రిజర్వ్ సమావేశం జరిగింది. సో ఇంకా దాని వివరాలు బయటికి రాలేదు. వడ్డీ రేట్ల పెంపు పరిశీలించే అవకాశం ఉంది కాబట్టి వోలటైల్గా బిహేవ్ చేశాయి వరల్డ్ వైడ్ మార్కెట్స్ అన్నీ కూడా. అయితే నిన్న మాత్రం యుఎస్ మార్కెట్స్ పాజిటివ్గా క్లోజ్ కావడం కూడా చూసాం. దాన్ని బట్టి చూస్తే వడ్డీ రేట్ల పెంపు ఉండకపోవచ్చు ఈసారి, మళ్ళీ జూన్ వరకు వాయిదా వేయచ్చు యుఎస్ ఫెడ్ అన్న అంచనాలు ఉన్నాయి. సో దాన్ని బట్టి చూస్తే ఇవాళ మార్కెట్స్ కొద్దిగా మెరుగయ్యే అవకాశం కనిపిస్తుంది. నిన్నట్లాగే మళ్ళీ స్వింగ్ ట్రేడింగ్ కూడా ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత యుఎస్ ఫెడ్ కామెంటరీ వస్తుంది అనమాట మనకు. సో దాన్ని బట్టి యూరోపియన్ మార్కెట్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయన్న దానిపైన ఇవాళ మన మార్కెట్స్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ ఏషియన్ మార్కెట్స్ చూస్తే మిక్స్డ్గా ఉన్నాయి. అయితే మన ఎస్జిఎక్స్ నిఫ్టీ ఫ్లాట్గా ఓపెన్ అయింది. సో మన మార్కెట్స్ కూడా ఇవాళ ఫ్లాట్గా ఓపెన్ కావడం జరిగింది. ప్రస్తుతం స్వల్ప లాభాలతో ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే నిన్న ఫార్మా స్టాక్స్ బాగా బీట్ అండ్ డౌన్ అయ్యాయి. ఇవాళ కూడా ఫార్మా స్టాక్స్లో కొద్దిగా వాలటాలిటీ కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంకింగ్ స్టాక్స్ కూడా వాలటాలిటీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ మేజర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ ప్రకటించనుంది. సో దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మిగిలిన బ్యాంకింగ్ కౌంటర్స్ పై ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ బ్యాంకింగ్ ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ స్వల్ప నష్టంతో ట్రేడ్ అవుతుంది. సో లాస్ట్ వీక్ బ్యాంకింగ్ ఇండెక్స్ సపోర్ట్ చేయబట్టి మార్కెట్స్ ర్యాలీ చేశాయి. సో నిన్న ఇవాళ బ్యాంకింగ్ ఇండెక్స్ కొద్దిగా మ్యూటెడ్గా ఉంది. సో దాని ఎఫెక్ట్ ఇవాళ మార్కెట్పై కనిపిస్తుంది. సో మధ్యాహ్నం తర్వాత యూరోపియన్ మార్కెట్స్ మన మార్కెట్స్ని లీడ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇవాళ సెక్టర్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్మెంట్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కొన్ని రంగాలకు చెందిన స్టాక్స్ ఇవాళ లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి రంగాల్లో ఉన్నటువంటి స్టాక్స్ని ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి స్టాక్స్ని ఎంచుకొని వాటిల్లో ట్రేడింగ్ చేయొచ్చు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ పరంగా రిజల్ట్స్ బాగా ప్రకటించినటువంటి Q4 రిజల్ట్స్ బాగా ఉన్నటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే నియర్ టర్మ్లో మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు మస్తాన్ రావు ఏలూరు నుంచి. మస్తాన్ రావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఆస్ట్రా మైక్రో ఈ రేట్ లో తీసుకోవచ్చా? వైట్ అండి. ఇంకా హలో, చెప్పండి. ఆస్ట్రా మైక్రో ఈ రేట్ లో తీసుకోవచ్చా? వైట్ అండి. 2 ఎల్ఎన్టీ ఫైనాన్స్ నా దగ్గర 1200 షేర్లు ఉన్నాయండి. 71.5లో కొన్నా. ఇప్పుడు అమ్ముకుని ప్రాఫిట్ బుక్ చేయమంటారా, ఉంచుకోమంటారా? 3 సన్ ఫార్మా 840లో 200 షేర్లు ఉన్నాయండి. బాగా తగ్గింది కాబట్టి యావరేజ్ చేసుకోమంటారా ఈ మూడింటికి? సన్ ఫార్మా మాత్రం యావరేజ్ చేయకండి. ఎందుకంటే కంటిన్యూస్గా అది ఫాలో అవుతుంది. ఈ సంవత్సరం పెద్దగా రిటర్న్స్ ఇవ్వనటువంటి కంపెనీ సన్ ఫార్మా. ఓవరాల్గా చూసినా ఫార్మా సెక్టర్ కొద్దిగా వాలటైల్గా ఉంది. సో యుఎస్ఎఫ్డిఏ వార్నింగ్స్ అనేటివి కంటిన్యూస్గా మనం చూస్తూనే ఉన్నాము. సో పెద్ద మేజర్ ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా వాలటైల్గా ఉన్నాయి. సో పెద్దగా రిటర్న్స్ ఇవ్వాలి ఫార్మా రంగం ఈ సంవత్సరం ఇన్వెస్టర్స్కి. సో దాన్ని బట్టి చూస్తే సన్ ఫార్మాను మీరు యావరేజ్ చేయకండి. ర్యాలీస్లో సన్ ఫార్మా నుంచి ఎగ్జిట్ కావడం బెటర్. అదేవిధంగా ఆస్ట్రా మైక్రోవేవ్ అడిగారు. ఆస్ట్రా మైక్రోవేవ్ పర్వాలేదు, బాగానే ఉంది. ఇవాళ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. కంటిన్యూస్గా పెరిగింది అనమాట. లాస్ట్ 1 మంత్ నుంచి ఈ స్టాక్ 110 లెవెల్స్ నుంచి కంటిన్యూస్గా పెరిగి 132 లెవెల్స్ వరకు వచ్చింది. ఫర్దర్గా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. 140 లెవెల్స్లో దీనికి రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లోయర్ సైడ్ వస్తే 120 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఈ 2 లెవెల్స్ మధ్య కదిలాడే అవకాశం ఉంటుంది. Q4 రిజల్ట్స్ ప్రకటించాక Q4 రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటే ఈ స్టాక్లో ఎంటర్ కావడం బెటర్. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 5% తగ్గాక బై చేయడం బెటర్ అని నా ఉద్దేశం అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ శ్రీను హైదరాబాద్ నుంచి. శ్రీను గారు, గుడ్ మార్నింగ్ అండి. సుజలాన్ ఎనర్జీ, మార్క్సన్ ఫార్మా, ఆ 2 చెప్పండి. బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ అండి. సుజలాన్ ఎనర్జీ లాస్ట్ క్వార్టర్ మంచి రిజల్ట్స్ ప్రకటించింది. ఆ తర్వాత కొద్దిగా
పెరిగిన తర్వాత మార్కెట్స్లో ప్రాఫిట్ బుకింగ్ చూసాం మనం. తర్వాత ఇప్పుడు పాజిటివ్గా కనిపిస్తుంది. సుజలాన్ ఎనర్జీ ఈ లెవెల్స్లో బై చేయొచ్చు. అయితే Q4 రిజల్ట్స్ చూడాల్సిన అవసరం ఉంది. Q4 రిజల్ట్స్ పాజిటివ్గా ఉంటే మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూస్తే 25 లెవెల్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది Q4 రిజల్ట్స్ బాగా ఉంటే. సో ఆ లెవెల్స్లో మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇంకో స్టాక్ మార్క్సన్స్ ఫార్మా అడిగారు. మార్క్సన్స్ ఫార్మా మంచి కంపెనీ. లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా దీంట్లో అప్పు చూస్తున్నాం. కొద్దిగా ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు కరెక్షన్స్లో బై చేయడం బెటర్ అండి. ఓకే అండి, ఇక టెక్నికల్ లెవెల్స్ ఎలా ఉన్నాయండి? టెక్నికల్గా చూస్తే మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయండి. అయితే నిన్న చూస్తే మార్కెట్స్ కీ సపోర్ట్స్ లెవెల్స్లో క్లోజ్ కావడం చూసాం మనం. సో నిఫ్టీ చూస్తే 9,300 బిలో పడిపోలేదు నిన్న. సో 9,300 అబోవ్నే క్లోజ్ కావడం జరిగింది. అయితే సెన్సెక్స్ మాత్రం మళ్ళీ 30,000 బిలోలో క్లోజ్ కావడం చూసాం మనం నిన్న. సో ఆ లెవెల్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో ఫర్దర్గా పెరిగితే ఇక్కడ నుంచి నిఫ్టీ 9,350 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 9,300 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఇవాళ కొద్దిగా వాలటైల్గా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. 22,370 దగ్గర ఉందన్నమాట. సో లోవర్ సైడ్లో 22,300 దగ్గర దీనికి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ బాగా ఉండి బ్యాంకింగ్ స్టాక్స్ బాగా మెరుగుపడితే ఇవాళ 22,400 లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు శోభ హైదరాబాద్ నుంచి. శోభ గారు నమస్తే అండి. నమస్తే అండి. కర్ణాటక బ్యాంకు, జేబీ కెమికల్స్, డెల్టా కార్పు బై చేయొచ్చా అండి ఈ రేంజ్లో? మూడు మంచి స్టాక్సేనండి. కర్ణాటక బ్యాంక్ మనం గతంలో కూడా రికమెండ్ చేయడం జరిగింది. సో కర్ణాటక బ్యాంక్ కంటిన్యూస్గా పెరుగుతుంది. ముఖ్యంగా మనం లాస్ట్ 1 మంత్ నుంచి చెప్తున్నాం స్మాల్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అన్నీ కూడా బాగున్నాయి. సో ఆ స్టాక్స్ బై చేయమని లాస్ట్ 1-2 మంత్స్ నుంచి చెప్తున్నాం. అందులో భాగంగా కర్ణాటక బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి. సో ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇవాళ మాత్రం కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి. సో ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ అంటే వాటి నెట్ ప్రాఫిట్ పెరిగినా కూడా కొద్దిగా ఎన్పిఎస్ మాత్రం తగ్గించుకోకపోతే మాత్రం ఆ స్టాక్లో వోల్టాలిటీ ఉండి ఆ ఎఫెక్ట్ మిగిలిన బ్యాంక్స్ పైన కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి బ్యాంకింగ్ స్టాక్స్ ఉన్నవాళ్ళు. ఓకే, ఇక సెక్టార్స్ విషయానికి వద్దాం. ఏ సెక్టార్స్ పాజిటివ్గా ఉన్నాయి, ఏవేవి నెగిటివ్గా ఉన్నాయి? నిన్న ఇవాళ చూస్తే పవర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ఎనర్జీ స్టాక్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా పవర్ గ్రిడ్ పాజిటివ్గా ఉంది. అదేవిధంగా బీపీసీఎల్ కూడా పాజిటివ్గా ఉంది. బీపీసీఎల్ నిన్న కూడా పాజిటివ్గానే ఉంది. అయితే నిన్న ఐటీ స్టాక్స్ అన్ని కూడా నిన్న కొద్దిగా బౌన్స్ బ్యాక్ కావడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో చాలా వాలటాలిటీగా ఫేస్ చేసిన ఐటీ స్టాక్స్ నిన్న కొద్దిగా బౌన్స్ బ్యాక్ అయ్యాయి. అయితే ఎల్ఎన్టీ టెక్నాలజీస్ రిజల్ట్స్ ఉంది ఇవాళ. సో దాని ఎఫెక్ట్ మిగిలిన ఐటీ స్టాక్స్ పైన కూడా పడే అవకాశం ఉంటుంది. అయితే ఇవాళ రియాలిటీ స్టాక్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. డిఎల్ఎఫ్ ఒకటి పాజిటివ్గా ఉంది. మనం గతంలో రికమెండ్ చేసిన 100 లెవెల్స్లో రికమెండ్ చేసాం. సో కంటిన్యూస్గా పెరుగుతుంది డిఎల్ఎఫ్ని ఎవ్రీ కరెక్షన్స్లో బై చేసుకోవచ్చు. అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిన్న ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కొద్దిగా వాలటైల్గా ఉన్నప్పటికీ మేజర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఎస్బీఐ అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్. నిన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బై చేసుకోమని చెప్పాం. అదేవిధంగా శోభా డెవలపర్స్ లాంటి క్వాలిటీ రియాలిటీ స్టాక్స్ కూడా నిన్న బై చేసుకోమని చెప్పాను. శోభా డెవలపర్స్ నిన్న బాగా పెరిగింది. ఇటువంటి స్టాక్స్ని లైమ్లైట్లో ఉన్నటువంటి సెక్టర్స్ చెందిన ఫండమెంటల్స్ పరంగా బాగున్నటువంటి స్టాక్స్ని ఎవరీ డిక్లైన్స్లో బై చేసుకోవడం బెటర్ అండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రవివర్మ నెల్లూరు నుంచి ఉన్నారు. రవివర్మ గారు నమస్తే మేడం. నమస్తే అండి. జేఎం ఫైనాన్స్ హోల్డ్ చేస్తున్నాను. అదే కంటిన్యూ చేయమంటారా? స్పైస్ జెట్ బై చేయొచ్చా? జేఎం ఫైనాన్షియల్ అదేవిధంగా ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ ఇందాక ఒక కాల్ అడిగారు. ఎల్ఎన్టీ ఫైనాన్షియల్ ఇటువంటి కన్జ్యూమర్ ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగున్నాయండి. సో బ్యాంకింగ్ కౌంటర్స్ కొద్దిగా వాలటైల్గా ఉన్నప్పటికీ కన్జ్యూమర్ ఫైనాన్స్ కంపెనీస్ కంటిన్యూస్గా పెరుగుతున్నాయి. ఎవ్రీ డిక్లైన్స్లో వాటిని బై చేయొచ్చు. మీరు లోయర్ లెవెల్స్లో బై చేస్తుంటే ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ కరెక్షన్స్లో బై చేసుకోవడం బెటర్ అండి. ఆల్ కన్జ్యూమర్ ఫైనాన్స్ కంపెనీస్ బాగున్నాయి, వాటిని బై చేసుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ కానీ, బజాజ్ ఫిన్సర్వ్ కానీ, ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ, ఎడెల్వైస్ కానీ ఇటువంటి స్టాక్స్ అనేవి కూడా మంచి క్వాలిటీ స్టాక్స్ అనమాట. ఎవ్రీ డిక్లైన్స్లో బై చేసుకోవచ్చు. ఇంకోటి ఏవియేషన్ సెక్టర్ స్టాక్ అడిగారు. సో ఏవియేషన్ సెక్టర్ స్టాక్స్ కూడా ఈ మధ్య బాగా పెరిగాయి. సో కంటిన్యూస్గా పెరిగాయి. ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కరెక్షన్స్లో మీరు బై చేసుకోవడం బెటర్ అండి. ఇక్కడ నుంచి ఒక 5% తగ్గాక మీరు బై చేయడం బెటర్. ఇవ్వండి, ఇప్పుడు ప్రాఫిట్స్లో ఉన్నాయని చెప్పేసి కొన్ని క్లోజ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నటువంటి సెక్టార్స్ ఉన్నాయా? అంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య బాగా స్టీప్గా పెరిగినటువంటి కంపెనీస్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్ అనేది రెగ్యులర్గా జరిగేది. 10-20% పెరిగినప్పుడు ఏ ఇన్వెస్టర్ అయినా ప్రాఫిట్ బుకింగ్ మొగ్గు చూపుతుంటారు. ఈ మధ్యకాలంలో ఇండిసెస్ చూస్తే జనవరి నుంచి కంటిన్యూస్గా 13% పెరిగాయి దాదాపు. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా బాగా పెరిగాయి అనమాట. అటువంటి స్టాక్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంటుంది. క్వాలిటీ స్టాక్స్ అనుకున్న స్టాక్స్ మాత్రం డిక్లైన్స్లో అంటే ప్రాఫిట్ బుకింగ్స్ని ఒక అవకాశంగా తీసుకొని ఆ కరెక్షన్స్ని ఒక అవకాశంగా తీసుకొని లోయర్ లెవెల్స్లో బై చేస్తే నియర్ టర్మ్లో మంచి లాభాలు రావడానికి అవకాశం. రవీంద్ర గారు ఉన్నారండి కాలర్ నెల్లూరు నుంచి. రవీంద్ర గారు నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి.
స్టీల్ ఇండస్ట్రీస్, విజయ బ్యాంక్ ఈ రేట్లో బై చేయమంటారా వద్దా? ఫస్ట్ స్టాక్ ఏంటండి? రెయిన్ ఇండస్ట్రీస్. రెయిన్ ఇండస్ట్రీస్. రెయిన్ ఇండస్ట్రీస్ అది సిమెంట్ కౌంటర్ అండి. రెయిన్ కమోడిటీస్, రెయిన్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో బాగా పెరిగాయి. సిమెంట్ కౌంటర్స్ ఈ మధ్య బాగా పెరిగాయి అనమాట. సో ఒక ప్రాఫిట్ బుకింగ్ మనం చూసాం నిన్న. సో మళ్ళీ ఈరోజు కొద్దిగా బయింగ్ కనిపిస్తుంది. సో మీరు డిక్లైన్స్లో బై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా విజయ బ్యాంక్ కూడా నిన్న పాజిటివ్గా ఉంది, ఇవాళ కొద్దిగా నెగిటివ్గా కనిపిస్తుంది. సో బ్యాంకింగ్ స్టాక్స్ ఇవాళ ఐసిఐసి బ్యాంక్ రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా వాలటైల్గా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రెండు స్టాక్స్ని మీరు డిక్లైన్స్లో బై చేసుకోవచ్చు అండి. ఓకేనండి. ఇక గోల్డ్ అండ్ సిల్వర్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి? మనం లాస్ట్ వీక్ చూసాము ఇంటర్నేషనల్ వైడ్గా కూడా మార్కెట్స్, ఫైనాన్షియల్ మార్కెట్స్, అదేవిధంగా ఈక్విటీ మార్కెట్స్ వరల్డ్ వైడ్గా బాగా పెరిగాయి. సో మనం బోత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆల్ టైమ్ హైక్ చేరుకోవడం చూసాం లాస్ట్ వీక్. అదేవిధంగా నాస్డాక్ కూడా ఆల్ టైమ్ హైక్ చేరుకోవడం చూసాం. సో ఇంటర్నేషనల్ వైడ్గా ఈక్విటీ మార్కెట్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నందువల్ల అనదర్ అసెట్ క్లాస్ గోల్డ్ అండ్ సిల్వర్ లాంటి ప్రీషియస్ మెటల్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చూసాం మనం లాస్ట్ వీక్. అయితే అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈక్విటీ మార్కెట్స్ పెర్ఫామ్ చేస్తున్నందు కాలం ఈ గోల్డ్ అండ్ సిల్వర్లో కొద్దిగా మ్యూటెడ్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. నెగిటివ్ బయాస్ కానీ లేదా కన్సాలిడేషన్ కానీ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది గోల్డ్ అండ్ సిల్వర్లో. ఓకేనండి. లక్ష్మీనారాయణ బెంగళూరు నుంచి ఉన్నారు కాలర్. లక్ష్మీనారాయణ గారు. మేడం, నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టానండి కొన్ని సిప్ ద్వారా. అది ఎస్బీఐ బ్లూ చిప్లో పెట్టాను, లార్జ్ క్యాప్లో. ఇంకోటి బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్లో పెట్టాను. ఇవి ఎలా ఉంటాయండి? ఓకేనండి. మీరు కంటిన్యూ చేయండి. సిప్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ మధ్యకాలంలో ఇండియాలో బాగా పెరుగుతున్నాయి అనమాట. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది బాగా పాపులర్ అయిపోయింది. ఎందుకంటే బ్యాంకులో వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, వేరే అసెట్ క్లాస్లో పెడితే కొద్దిగా రిస్క్ ఉండటం వల్ల, సో రిస్క్ తక్కువగా అంటే డైరెక్ట్గా మార్కెట్స్లో పార్టిసిపేట్ చేస్తే ఈక్విటీస్ కొంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది. కాబట్టి త్రూ మ్యూచువల్ ఫండ్స్ పెట్టినట్టయితే, అది కూడా సిప్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో పెట్టినట్టయితే రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తుంటారు కాబట్టి మార్కెట్స్ వోల్టైల్గా ఉన్నప్పటికీ అది యావరేజ్ అయిపోతుంటాయి. సో మీరు లాంగ్ టర్మ్లో అంటే 5 to 10 years హోరైజన్తో పెట్టుబడి పెట్టినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ మీకు సమకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు లార్జ్ క్యాప్లో పెట్టినా కూడా, మిడ్ క్యాప్లో పెట్టినా కూడా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. ఇక నియర్ టైంలో ఇంపాక్ట్ చూపే అంశాలు ఏమున్నాయండి? సో నియర్ టర్మ్లో అంటే ఇవాళ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గురించి సమావేశం జరుగుతుంది, ఫెడ్ సమావేశం యూఎస్లో. సో దాని రిజల్ట్స్ ఇవాళ మధ్యాహ్నం వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అయితే మేజర్గా చాలామంది ఊహించేది వడ్డీ రేట్లు ఈసారి పెంచకపోవచ్చు ఫెడ్ రిజర్వ్. సో కాబట్టి మళ్ళీ జూన్లో పరిశీలించే అవకాశం ఉంటుంది అన్న అంచనాలు ఉన్నాయి. అయితే ఫెడ్ ఏ విధమైన కామెంటరీ చేస్తుంది, సో దాని ప్రభావం మన ఎమర్జింగ్ మార్కెట్స్పై ఏ విధంగా ఉంటుంది అనేది ఇవాళ చూడాలన్నమాట. సో ఫెడ్ మన కామెంటరీ ఏదైనా నెగిటివ్గా ఉంటే ఎమర్జింగ్ మార్కెట్స్ కొద్దిగా వాలటైల్గా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఏషియన్ మార్కెట్స్తో పాటు మన మార్కెట్స్ కూడా కొద్దిగా అంటే ఒడిదుడుకుల్లోనే అవకాశం ఉంటుందన్నమాట. సో అటువంటి కామెంటరీ ఏం లేకపోతే మళ్ళీ మార్కెట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. మనం మధ్యాహ్నం వరకు వెయిట్ చేసే అవసరం ఉంటుంది. అదేవిధంగా ఫిచ్ రేటింగ్ అంటే ఇంటర్నేషనల్ రేటింగ్ ఏజెన్సీ మన ఇండియా సావరెన్ రేటింగ్ను యథాతథంగా ఉంచిందనమాట. BBB- స్థాయిలోనే ఉంచింది. సో అది అంత అనుకూలం కాకపోయినా కూడా యథాతథంగా ఉంచడం ఒక పాజిటివ్ ఇష్యూ అని చెప్పొచ్చు. సో దీన్ని బట్టి చూస్తే అంటే అవుట్లుక్ అంత ఫేవరబుల్గా లేకపోయినా యథాతథంగా ఉంచిందనమాట. సో ఫిచ్ రేటింగ్ అనేది కూడా మార్కెట్స్ పై నిన్న ప్రభావం చూపించింది. సో ఇవాళ మేజర్గా అంటే Q4 రిజల్ట్సే ఉన్నాయి. సో మేజర్ ఐసిఐసి బ్యాంక్ రిజల్ట్సే ఇవాళ మేజర్ ఈవెంట్ అని చెప్పొచ్చు. ఇక నాగేశ్వరరావు బెంగళూరు నుంచి ఉన్నారండి కాలర్. నాగేశ్వరరావు గారు. మేడం, హలో, చెప్పండి. ట్రైడెంట్ గురించి చెప్తారండి? దేని గురించి అండి? ట్రైడెంట్ అండి, ట్రైడెంట్ బై చేశారా మీరు? తీసుకుందాం అనుకుంటున్నామండి. ఓకే. ట్రైడెంట్ అంటే టెక్స్టైల్స్ కంపెనీ అండి ఇది. ప్రస్తుతం చూస్తే ఈ మధ్య కాలంలో చూస్తే 84 లెవెల్స్లో ఉంది ప్రస్తుతం. సో ఈ మధ్య 1 minute ప్లీజ్. ఫండమెంటల్స్ పరంగా చూస్తే అంత అట్రాక్టివ్గా ఏం కనిపించట్లేదు. అయితే జనవరి నుంచి ఈ స్టాక్ కంటిన్యూస్గా పెరిగింది. 54 లెవెల్స్ నుంచి కంటిన్యూస్గా పెరిగి 90 రూపీస్ వరకు వెళ్ళింది అనమాట. ఆ తర్వాత ఒక కన్సాలిడేషన్ మెయింటైన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక ప్రాఫిట్ బుకింగ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మీరు చూస్తే లెవెల్స్ చూస్తే 80 లెవెల్స్లో స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 80కి బిలో పడిపోతే మాత్రం మళ్ళీ 70 లెవెల్స్ వరకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు డిక్లైన్స్లో బై చేసుకోండి ఈ స్టాక్. ఫండమెంటల్స్ పరంగా పర్వాలేదు. టెక్స్టైల్ స్టాక్స్ ఇవాళ కొద్దిగా స్ట్రెంత్ చూపిస్తున్నాయి. రేమండ్స్, అదేవిధంగా అరవింద్ మిల్స్ లాంటి కంపెనీలు ఇవాళ పాజిటివ్గా ఉన్నాయి. సో ట్రైడెంట్ కూడా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. 90 లెవెల్స్ని అధిగమిస్తే దీంట్లో మంచి ర్యాలీ వచ్చే అవకాశం ఉంటుంది. 80-90 మధ్య కదలాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే అండి. ఇంతకుముందు ఒక కాలర్ అడిగినప్పుడు IT స్టాక్స్ నిన్న బౌన్స్ బ్యాక్ అయ్యాయని చెప్పారు. అవి మరింత పెరిగే ఛాన్స్ ఉందా?
ఈ ఐటీ స్టాక్స్ కంటిన్యూస్గా ఐటీ రంగంలో మనం నెగిటివ్ న్యూస్ చూస్తున్నాం. సో ట్రంప్ వచ్చిన తర్వాత H1B వీసాల ఇష్యూ అయితే ఏంటి, మళ్ళీ తర్వాత వాటి గ్రోత్ కూడా అంత అట్రాక్టివ్గా లేకపోవడం. ఈ మధ్య మనం చూసాం మేజర్ ఐటీ కంపెనీల రిజల్ట్స్ చూసాం, ఇన్ఫోసిస్ కానీ TCS కానీ, ఆ రిజల్ట్స్ అంత బాగా లేకపోవడం. అదేవిధంగా వాటి అవుట్లుక్ కూడా, గ్రోత్ అవుట్లుక్ కూడా అంత ఫేవరబుల్గా లేకపోవడం వల్ల, అదేవిధంగా నిన్న ఇవాళ మనం పేపర్స్లో చూస్తున్నాం విప్రో అదేవిధంగా TCS కూడా ఉద్యోగులను తగ్గించుకుంటున్న ఇది చూస్తున్నాం. సో దీని మొత్తం మీద చూస్తే ఐటీ అవుట్లుక్ అంత ఫేవరబుల్గా లేనట్టు కనిపిస్తుంది. సో ఒకవేళ అంటే ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 మంత్ నుంచి ఐటీ స్టాక్స్ కొద్దిగా ఫాలో అవుతున్నాయి. సో నిన్న ఒక బౌన్స్ బ్యాక్ చూసాం అనమాట, షార్ట్ కవరింగ్ లాంటి బౌన్స్ బ్యాక్ చూసాం. సో మళ్ళీ ఎవ్రీ రైజ్లో మళ్ళీ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఐటీ స్టాక్స్ను అవాయిడ్ చేయడం బెటర్ నియర్ టర్మ్ కోసం. ఓకే, ఇక ఫార్మా రంగానికి వద్దామండి. ఫార్మా స్టాక్ ఎలా? ఫార్మా స్టాక్స్ విషయానికి వస్తే నిన్న చూసాం మనం అరబిందో ఫార్మాలో US FDA తనిఖీలు జరిగాయి. సో కొన్ని లోపాలను గుర్తించడం జరిగిందని ఈ మధ్య రిపీటెడ్గా చాలా మేజర్ ఫార్మా కంపెనీస్లో US FDA తనిఖీలు, వాటిల్లో ఫైండింగ్స్ బయటపడటం, ఇటువంటివన్నీ చూస్తున్నాం మనం. ఆ టైంలో ఈ స్టాక్స్ బాగా ఫాలో అవుతున్నాయి. సో ఇది మేజర్గా చూస్తే ఫార్మా కంపెనీస్కి ఇది ఒక పెద్ద అవరోధంగా చెప్పుకోవచ్చు. సో ఫార్మా స్టాక్స్ కొనేవాళ్ళు ఈ విషయాలన్నింటినీ ఎప్పటికప్పుడు న్యూస్ ఫ్లోని మనం గమనిస్తూ ఉండాలి. సో US FDA వార్నింగ్స్ వచ్చినప్పుడు స్టీప్గా ఫాలో అవుతున్నాయి అనమాట. సో మనం Q4 రిజల్ట్స్ కూడా చూడాలి. రిజల్ట్స్ బాగున్నటువంటి కంపెనీస్లో బై చేయొచ్చు, అయితే కొద్దిగా రిస్క్ అని చెప్పవచ్చు ఫార్మా స్టాక్స్ ఒకటి బై చేయటం. సో ఫార్మా స్టాక్స్ అనే కాకుండా అన్ని రంగాల్లో ఉన్న స్టాక్స్ చూడాలి, లైమ్లైట్లో ఉన్నటువంటి సెక్టర్స్ చూడాలి. ఏ సెక్టర్ అయితే బాగా పెర్ఫామ్ చేస్తుందో అటువంటి సెక్టర్స్లో, రిస్క్ తక్కువగా ఉండే సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అండి. ఓకే, ఒక లాంగ్ టర్మ్ వాటి కోసము ఏవేవి మీరు రికమెండ్ చేస్తారు? లాంగ్ టర్మ్ విషయానికి వస్తే మనం స్మాల్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, అదేవిధంగా కన్జ్యూమర్ ఫైనాన్స్ కంపెనీ స్టాక్స్ను బై చేయొచ్చు. అదేవిధంగా ఈ మధ్య బాగా రిజల్ట్స్ పోస్ట్ చేసినటువంటి కంపెనీస్, అదేవిధంగా రియాలిటీ కంపెనీస్, నిన్న మనం రికమెండ్ చేసిన రియాలిటీ కంపెనీస్, సన్టెక్ రియాలిటీ అనే ఒక కంపెనీ ఉంది, మనం లాస్ట్ వీక్ రికమెండ్ చేయడం జరిగింది. సో అది బాగానే పెరిగింది, దాదాపు 5 to 10% పెరిగింది అనమాట. సో ఫర్దర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, నిన్న హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలన్నీ కూడా బాగా పెరిగాయి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ని ఎవరీ డిక్లైన్స్లో బై చేయొచ్చు. గ్రూప్ ఫైనాన్స్ లాంటి కంపెనీస్ మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా నిన్న పెరిగింది. అటువంటి స్టాక్స్ని ఎవరీ డిక్లైన్స్లో బై చేయొచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు ధనుంజయ హైదరాబాద్ నుంచి. ధనుంజయ గారు. మేడం, నా పేరు కొన్ని స్టాక్స్ గురించి మేడం చెప్పండి. నవనీత్ ఎడ్యుకేషన్, ఐడియా, యూబీ హోల్డింగ్ ఉంది సార్ నా దగ్గర. అది బాగా లాస్లో ఉంది. ఐడియా 114లో తీసుకున్నాను. అది హోల్డ్ చేయమంటారా, వెయిట్ చేయమంటారా లాంగ్ టర్మ్? సో మన ఐడియా కంటిన్యూస్గా ఫాలో అవుతుందండి. ఐడియా ఆ మధ్యకాలంలో ఒక మెర్జర్ న్యూస్ తర్వాత, వొడాఫోన్ మేజర్ న్యూస్ తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చూసాం. సో ఆ మధ్య బాగా పెరిగిందనమాట. బాగా పెరిగిన తర్వాత ప్రాఫిట్ బుక్ చూసాం. ఆ ఐడియా మళ్ళీ ఒకవేళ ఈ లెవెల్స్ నుంచి పెరిగితే మీరు దాని నుంచి ఎగ్జిట్ కావడం బెటర్. ఎందుకంటే టెలికామ్ సెక్టర్ బాగా ప్రెజర్కి లోన్ అవుతుంది. సో వాళ్ళు మార్జిన్స్ కూడా తగ్గుతున్నాయి. జియో వచ్చిన తర్వాత పోటీ కూడా ఎక్కువైందనమాట. దానివల్ల టెలికామ్ స్టాక్స్ పెద్దగా పెర్ఫామ్ చేయలేకపోతున్నాయి. సో ఐడియా మంచి స్టాక్ కాదని నా ఉద్దేశం. మంచి స్టాక్ కాదని కాదు, అయితే రిజల్ట్స్ చూడాలన్నమాట. Q4 రిజల్ట్స్ చూడాలి. Q4 రిజల్ట్స్ కొద్దిగా మెరుగ్గా ఉంటే మాత్రం ఐడియా ఈ లెవెల్ నుంచి పెరిగే అవకాశం ఉంటుంది. Q4 రిజల్ట్స్ అంత ఫేవరబుల్గా ఉండే అవకాశం అయితే కనిపించట్లేదు. కాబట్టి మీరు ర్యాలీస్లో ఐడియా నుంచి ఎగ్జిట్ కావడం బెటర్. ఇంకోటి నవనీత్ పబ్లికేషన్స్ మాత్రం మంచి స్టాక్ అండి. ఫండమెంటల్స్ పరంగా మంచి స్టాక్. అది స్టేషనరీ అదేవిధంగా కంటెంట్ తయారు చేసేటువంటి కంపెనీ అనమాట. సో నవనీత్ ఎడ్యుకేషన్ బై చేయొచ్చు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మన పబ్లిక్ ఇష్యూకి వచ్చినటువంటి పబ్లిషింగ్ కంపెనీ ఒకటి ఉంది. సో ఆ నేపథ్యంలో ఈ స్టాక్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నవనీత్ ఎడ్యుకేషన్ని మీరు హోల్డ్ చేయొచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు గోపాల్ రాజమండ్రి నుంచి అండి. గోపాల్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఇండియన్స్ ఇండియా లిమిటెడ్ 150లో కొన్నానండి. ఇప్పుడు ఈ రేట్లో సెల్ చేయొచ్చా చెప్పాలండి. అదే మీకు ఎలక్ట్రానిక్స్. ఇంజనీర్స్ ఇండియానండి? అవునండి, అవును. ఇంజనీర్స్ ఇండియా హోల్డ్ చేయొచ్చండి ప్రస్తుతానికైతే. పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఫండమెంటల్స్ పరంగా బాగుంది. సో ఈ మధ్య పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ పెరుగుతున్నాయి. సో దీన్ని హోల్డ్ చేయొచ్చు. 1 year టైం ఫ్రేమ్తో మీరు హోల్డ్ చేసినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనండి, అంటే ఇప్పుడు స్పెసిఫిక్ రికమెండేషన్ ఏం చేస్తారండి? స్పెసిఫిక్గా చూస్తే ఇవాళ బ్యాంకింగ్ కౌంటర్స్ కొద్దిగా వాలటైల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బ్యాంకింగ్ కౌంటర్స్ కొద్దిగా దూరంగా ఉండటం బెటర్. అయితే ICICI బ్యాంక్ రిజల్ట్స్ బాగా వచ్చినట్టయితే మళ్ళీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, ఈ మధ్య రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసినటువంటి స్మాల్ క్యాప్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఒకవేళ అవి తగ్గినట్టయితే, ఏవైతే ఉన్నాయో ఫెడరల్ బ్యాంక్ కానీ కర్ణాటక బ్యాంక్ కానీ ఇటువంటి బ్యాంక్స్ని లోయర్ సైడ్లో బై చేయొచ్చు. అదేవిధంగా ఇవాళ మాత్రం DLF ఒకటి పాజిటివ్గా ఉంది. 192 రూపీస్ దగ్గర ఉంది. 200 లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా లోయర్ సైడ్లో 185 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో DLF బై చేసుకోవచ్చు. అదేవిధంగా శోభా డెవలపర్స్ కూడా మళ్ళీ ఒకవేళ ఈ లెవెల్స్ నుంచి కొద్దిగా తగ్గితే, ఒక 5% తగ్గితే అటువంటి స్టాక్స్ని బై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇవాళ
పవర్ రిలేటెడ్ కంపెనీస్, ఎనర్జీ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కూడా పెరుగుతున్నాయి. ఎన్టీపీసీ పాజిటివ్గా ఉంది, అదేవిధంగా కోల్ ఇండియా కూడా పాజిటివ్గా ఉంది. అటువంటి స్టాక్స్ని బై చేసుకోవచ్చు. అయితే ఇవాళ మార్కెట్స్లో చూస్తే వాలటాలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. నిన్నట్లాగా మార్కెట్స్ ఇవాళ కూడా పాజిటివ్గా ఓపెన్ అయినప్పటికీ మళ్ళీ నెగిటివ్గా వెళ్ళే ఛాన్స్ ఉంది. వాలటాలిటీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది ఇవాళ ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ దృష్టిలో పెట్టుకుంటే. కాలర్ ఉన్నారండి, కోటేశ్వరరావు ఒంగోలు నుంచి. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే అండి. అత్యంతలు ఏంటండి 84లో కొనుక్కున్నాము 2000. ఓకే. ఆర్టీజీ లైఫ్ ఒక 200 ఉన్నాయండి. ఏంటి ఇది పొజిషన్? అశోక్ లేలాండ్ చాలా రోజుల నుంచి ఒక కన్సాలిడేషన్లో ఉందండి. సో మీరు వెయిట్ చేయాలి ఇది అశోక్ లేలాండ్. సో ఈ మధ్యకాలంలో పెద్దగా పెర్ఫామ్ చేయలేదు. జనవరి నుంచి కొద్దిగా పెరిగినప్పటికీ మళ్ళీ 90 లెవెల్స్లో దీనికి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే 90కి వచ్చినప్పుడల్లా దీంట్లో సెల్లింగ్ బాగా పెరుగుతుంది అనమాట. సో లోయర్ సైడ్ చూస్తే 80 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఈ లెవెల్లోనే ఈ స్టాక్ కదిలాడుతుంది చాలా రోజుల నుంచి. సో మీరు 1 ఇయర్ టైం ఫ్రేమ్తో హోల్డ్ చేయండి. సో రిజల్ట్స్ Q4 రిజల్ట్స్ కూడా చూడాలి. రిజల్ట్స్ ఫేవరబుల్గా ఉండి మార్కెట్స్ కూడా కంటిన్యూస్గా పెరిగితే 90 లెవెల్ని అధిగమిస్తే ఈ స్టాక్లో ఒక అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ లెవెల్స్లో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది కాబట్టి మీరు హోల్డ్ చేయండి లాంగ్ టర్మ్ కోసం. ఏమండి ఇప్పటికిప్పుడు అంటే ఒక విధంగా నష్టాల్లో ఉన్నప్పటికీ ఫ్యూచర్లో హోప్ ఉన్నటువంటి సెక్టార్స్ ఏమున్నాయి? ఇక ఫ్యూచర్లో చూస్తే మనం లాజిస్టిక్స్ కంపెనీస్, ఎందుకంటే మన లాజిస్టిక్స్ కంపెనీస్ పెరిగే అవకాశం ఉంటుంది. జిఎస్టీ బిల్లు పాస్ అయింది. సో జిఎస్టీ బిల్లు ఇంప్లిమెంటేషన్ కూడా జరగనుంది. సో ఇంప్లిమెంట్ అయితే లాజిస్టిక్స్ కంపెనీస్ అన్నీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టాక్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎఫ్ఎంసీజీ కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది ప్రస్తుతం మాత్రం. ఎఫ్ఎంసీజీ కూడా ఎవరీ డిక్లైన్స్లో బై చేసుకోవచ్చు, లార్జ్ క్యాప్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్. అదేవిధంగా కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ కూడా బై చేయొచ్చు. అదేవిధంగా కన్జ్యూమర్ ఫైనాన్స్ కంపెనీస్ కూడా మంచి అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి. లోయర్ లెవెల్స్లో అటువంటి స్టాక్స్ని బై చేసుకోండి. అదేవిధంగా రియల్ ఎస్టేట్ బిల్లు కూడా ఇంప్లిమెంట్ కాబోతుంది కాబట్టి రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా లోయర్ సైడ్లో మంచి క్వాలిటీ స్టాక్స్, డిఎల్ఎఫ్ కానీ, శోభా డెవలపర్స్ కానీ, కోల్టే పాటిల్ కానీ, అదేవిధంగా సన్టెక్ రియాలిటీ, ఎన్సీసీ, ఇటువంటి క్వాలిటీ స్టాక్స్ని డిక్లైన్స్లో బై చేసుకుంటే బెటర్ అండి. ఓకే, ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇంపాక్ట్ చూపే అంశాలు ఈరోజు ఏమున్నాయండి? ఈరోజు మేజర్గా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఐసిఐసిఐ బ్యాంక్ అనండి. ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్, అదేవిధంగా ఫెడ్ రిజర్వ్ కామెంటరీ అనేది మధ్యాహ్నం వెలువడింది. సో అవన్నీ ఈ 2 అంశాలు మార్కెట్స్ని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. మనం ఆల్రెడీ చూస్తున్నాం వాలటాలిటీ. మార్నింగ్ పాజిటివ్గా ఉన్న మార్కెట్స్ మళ్ళీ ఇప్పుడు నెగిటివ్గా పోయి మళ్ళీ తర్వాత ప్రస్తుతం ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇవాళ కూడా నిన్నట్లాగా వాలటాలిటీ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ మేజర్ ఇది అనమాట. సో దాని స్ప్రిల్ ఓవర్ ఎఫెక్ట్ మిగిలిన బ్యాంక్స్ పైన ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాంకింగ్ ఇండెక్స్ ఇవాళ నెగిటివ్గా ఉంది. సో ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్స్ పాజిటివ్గా ఉన్నట్టయితే మార్కెట్స్ పెరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే అదేవిధంగా ఫ్లాట్గా క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. కాలర్స్ అడిగినటువంటి డౌట్స్ అండ్ ఎస్టర్డే ఒడిదుడుకులకు కారణం ఏంటి అండ్ ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అవ్వబోతోంది, మార్కెట్ ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ అనిల్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే రైట్, ఈరోజు ఉదయం కూడా చూసుకున్నట్లయితే స్వల్ప లాభాలతో ట్రేడ్ అయినటువంటి మార్కెట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మళ్ళీ ఒడిదుడుకులకు లోనవుతున్నటువంటి సిచ్యువేషన్. నిఫ్టీ చూసుకున్నట్లయితే 7 పాయింట్ల లాభంతో 9321 వద్ద కంటిన్యూ అవుతుండగా బీఎస్ఈ సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 10 పాయింట్లు లాభపడి 29931 వద్ద కంటిన్యూ అవుతోంది. ఇది ఇవాల్టి బిజినెస్ లైవ్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.